జాతీయ యోగా దినోత్సవం జూన్ 21ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా విడవలూరు మండలం రామతీర్థం సాగరం తీరం వద్ద నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొని యోగాసనాలు చేశారు. యోగా అందరి కోసం, చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు, పెద్దలు చేసుకోవచ్చు. మీకు ఏమైనా వ్యాధి ఉంటే కూడా మీ వ్యాధి కోసం ఒక యోగా ఉంటుంది. దానివల్ల ఈరోజు యోగా అంత పాపులర్ అయింది. ఇప్పుడు ఏమైనా వేరే సపోజ్ ఎవరైనా వెయిట్ లిఫ్టింగ్ చేయాలంటే దీనికి ఎక్విప్మెంట్ అవసరం, ఒక సరైన జిమ్ అవసరం ఉంటుంది. మీరు ఇంకా వేరే ఏమైనా గేమ్ ఆడాలంటే చాలా ఉపకరణ అవసరం ఉంటాయి. కానీ యోగా కోసం ఏమీ అవసరం లేదు. మీరు ఈరోజు చూశారు, ఒక మంచి బీచ్, అంత మంచి వాతావరణంలో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. తర్వాత దీనికి లాభాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందాక మేడం చెప్పినట్టుగా ఎవరైనాకి షుగర్ ఉంటే, బీపీ ఉంటే యోగా అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన జీవనశైలి చాలా మార్చడం జరిగింది. గతంలో మనం ఎక్కువ రెగ్యులర్గా సొంత పని చేసేవారు. కానీ ఇప్పుడు ఈ మషీన్స్ వచ్చిన తర్వాత ఇంటిలో కూడా చాలా పని ఈ మషీన్స్ ద్వారా జరుగుతున్నాయి. దానివల్ల మన ఆరోగ్యం పాడవుతున్నాయి. ఆ నేపథ్యంలో మనకు కూడా స్టైల్ ఒకటి మార్చాల్సింది ఉంది. సో యోగా మేడం చెప్పినట్టుగా మామూలుగా 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు చేయాలి. కానీ అది కుదిరితే కనీసం 5 నిమిషాలు చేస్తే కూడా దీనికి లాభాలు చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు ఒక మంచి కార్యక్రమం. నేను లోకల్ ఆఫీసర్స్ని, జేసీ గారిని, ముఖ్యమైన మా ఎమ్మెల్యే గారిని అభినందనిస్తున్నాము. ఎందుకంటే చాలా తక్కువ టైంలో మేడం ఇవన్నీ కోఆర్డినేట్ చేసి ఒక చక్క ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు మేడం గారిని మాట్లాడని కోరుతున్నాను. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారి సమావేశంలో, అలాగే ఎంపీ గారి సమక్షంలో, కలెక్టర్ గారి సమక్షంలో, అలాగే ఆఫీసర్సు, అలాగే ఇక్కడికి విచ్చేసిన యోగా టీచర్సు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సమావేశం ఇంత చక్కగా జరిపినందుకు. ఈరోజు మారుతున్న మన జీవన ప్రమాణంలో జీవన శైలి మార్చుకోవాలి అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. కానీ దాన్ని ప్రాక్టీస్ చేయించి ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. పనులు ఒక్కటే కాదు, ఈ పనిలో ఒత్తిడి నుంచి బయటికి రావాలి, మా రాష్ట్రంలో నా ప్రజలందరూ బాగుండాలి అని చెప్పి కోరుకున్న ఒకే ఒక వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కోరిక మేరకు ఈరోజు మొత్తం యోగా ఆంధ్ర అని ప్రతి దగ్గర కూడా ఈ యోగాని వచ్చిన వాళ్ళు చేసే విధంగా, ప్రాక్టీస్ చేసే విధంగా కాకుండా అలవాటు లేని వాళ్ళని కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్థులుగా చేసి వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచాలనే విధంగా ముందుకెళ్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా మనం అందరము కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలం అందరము కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇటువంటి మన ఆరోగ్యం గురించి ఆయన ఆలోచించి ఇటువంటి ప్రోగ్రామ్స్ పెడుతున్నందుకు.